శ్రీ లలితా సహస్రనామ విపుల వ్యాఖ్యానం 10వ నామం మనోరూపేక్షు కోదండ. ఇక్షు కోదండమనగా చెరకు విల్లు. జీవుని మనస్సు రూపమున దేవియే ఈ విల్లును ధరించియున్నది. చేతన దేవి అయినప్పుడు అందుండి వ్యక్తమైన మనస్సు ధరించు కోరిక కూడా ఆమె ఆధారంగానున్నదియే కదా. జీవి మనసు యందు ఏర్పడు వేలాది సంకల్ప వికల్పములు ఇచ్చట సూచింపబడుచున్నవి. మనస్సునకు కలుగు ఈ సంకల్ప వికల్పములకు చైతన్యమే ఆధారము. దేవి విశ్వాత్మ చైతన్యమే. ఆ చైతన్యమే ప్రతి జీవి యందును జీవ చైతన్యముగా భాషించుచుండును. దాని ఆధారమున జీవుల మనస్సుల నుండి చిత్త ప్రవృత్తులు వ్యక్తమగుచుండును. దేవి హస్తమందలి చెరకు విల్లు భక్తుడు తన మనస్సుగా భావింపవలెను. తన మనస్సు అనిడి విల్లు దేవి ఆధీనముననున్నదని ధ్యానింపవలెను. దేవికి సమర్పణ చేయబడిన మనస్సుగా తన మనస్సును మలుచుకొనవలెను. ఆమె ఆధీనమునున్న తన మనస్సు చెరకు రసముల వలె జీవిత సారమును రుచి చూపించగలదు. ఆమె అధీనమున నిలువని మనస్సు వివిధములైన వికారములను పొందుచుండును. చెరకు తీపి తెలిసిన మానవుడు దానినే మరలా మరలా పొందుటకు ప్రయత్నించున్నట్లే దేవి ఆధీనమున చేరిన మనస్సు అదే విధముగా ఆమె సాన్నిధ్యమందు చేరుటకు ప్రయత్నించగలదు. ఒకవైపు పాసము, మరి ఒకవైపు అంకుశము డోలాయమానముగా జీవిని తిప్పలు పెట్టుచుండగా అలసట చెందిన మనస్సును ఇక్షుదండము ఉపాయమును సూచించుచున్నట్లు దేవి రూపమును ఇచ్చట ప్రస్తుతపరచబడినది. నా వలెనే నీ మనస్సు కూడా దేవుని ఆధీనమున నిలుపుము, అప్పుడు పాసము అంకుశము బారి నుండి నీవు రక్షింపబడుదువు అని దేవి హస్తమునందలి ఇక్షుదండము బోధించుచున్నదని గ్రహింపవలెను. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి.